దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కౌంట్డౌన్ మొదలైంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విమర్శలు ప్రతివిమర్శలతో సాగిన అభ్యర్థుల భవితత్వం ఈవీఎంలలో నిక్షిప్తమైన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు, ఎన్ని టేబుళ్లు వేస్తారు, ఎన్ని రౌండ్లు ఎలా నిర్ధారిస్తారన్న అంశం ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, హోమ్ ఓటింగ్కు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించాక ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగుతూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. 1 నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే అవకాశం ఉంది. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్ల ప్రాతిపదికన ఎన్ని రౌండ్లు లెక్కింపు చేయాలో రిటర్నింగ్ అధికారులు నిర్ణయిస్తారు. ఒక్కో రౌండ్కు 25 నుంచి 30 నిమిషాల సమయం వరకు పడుతుంది. సగటున 14 నుంచి 15 టేబుళ్లపై లెక్కింపు చేసేలా నిర్ణయిస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్లుగా నిర్ధారిస్తారు. ఒక రౌండ్కు ఒక టేబుల్కు 1200 ఓట్ల వరకు లెక్కింపు జరిగే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్కు దాదాపు 15,000 ఓట్ల వరకు లెక్కింపు జరిగే అవకాశం ఉంది. ఈవీఎంలలోని రిజల్ట్ మీటర్ నొక్కగానే కనిపించే ఓట్ల సంఖ్యతో పాటు అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి అధికారులు నమోదు చేసుకుంటారు. ప్రతి రౌండ్కు ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్ సంతకాలను తీసుకున్న తర్వాత ఎవరికీ అభ్యంతరం లేదన్న తర్వాతే ఫలితాలను వెల్లడిస్తారు. అటు ఈవీఎంల లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించే ప్రక్రియను కూడా ఈసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్దేశించింది. ఈవీఎంలలోని ఓట్లు, వీవీప్యాట్ల స్లిప్పులు సరిపోలుకున్న తర్వాతే ఫలితాన్ని వెల్లడిస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే రెండోసారి లెక్కించిన అనంతరం ఫలితాన్ని నిర్ధారిస్తారు. వీవీప్యాట్లలో స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యేంత వరకు అధికారికంగా ఫలితాలను ప్రకటించరు. ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించేందుకు కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. ప్రతి రౌండ్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు, మైక్రో అబ్జర్వర్స్, ఎన్నికల పరిశీలకుల సంతకాల తర్వాతే ఫలితాలను వెల్లడిస్తారు. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోలేక ఏజెంట్లు ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత రిటర్నింగ్ అధికారి రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. బ్యూరో